క్రీస్తు సాయం. మిలేతు పట్టణంలో హవ్వ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె కాలమంతా ప్రభువుపై ఆధారపడిన జీవి. ఆమెకు ఎవరూ లేనందున ఒక్కరే కష్టపడుతూ జీవనం సాగిస్తూ ఉండేది. హవ్వ వృద్ధురాలైనప్పటికీ కేవలం యేసుక్రీస్తు మీద ఆధారపడి జీవించుట కొరకు పచ్చళ్ల వ్యాపారం చేస్తూ ఉండేది. అలా వచ్చిన ఆదాయంతో తన బ్రతుకు సాగెను. అలా ఉండగా ఒకరోజు ఎప్పటిలాగే హవ్వ తన ఇంటి వద్ద పచ్చళ్ళమ్ముతూ ఉండెను. తాజా పచ్చళ్ళు, రుచికరమైన పచ్చళ్ళు, అమృతమైన పచ్చళ్ళు అని కేకలు వేయుచుండెను. అటుగా వెళ్తున్న వారు ఎవరూ కూడా హవ్వ మాటలు పట్టించుకోలేదు. హవ్వ ముఖము నిండా దుఃఖముతో ప్రభువును ప్రార్థించెను. యేసయ్యా, నేను నీ మీద ఆధారపడిన జీవిని. నీవు నాకు మార్గము చూపెదవు. నా దుఃఖము సమస్తము నీకు తెలుసు. నా వ్యాపారంలో అభివృద్ధి లేదు. గత 2 దినముల నుంచి నేను ఏమీయును సంపాదించను లేదు. నీవు నాకు సహాయం చేయి. ఇక్కడున్న అన్నీ కూడా అమ్ముడు పోయేలాగా జీవించమని ప్రార్థన చేయుచున్నాను ప్రభువా అని హవ్వ యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చెను. అతడు ఆమెను చూసి కేకలు వేయుచుండెను. అప్పుడా వ్యక్తి, అమ్మా, నేను బాహుగా కేక వేయుచున్నాను. ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు అని బిగ్గరగా కేక వేసిన పిమ్మట హవ్వ బయటకు వచ్చి అతనితో, క్షమించు నాయనా, నేను నా వ్యాపారం కొరకు ప్రభువుకి మొరపెడుతున్నాను. ఆయనకు మొరపెట్టుట వలన నీకు ఎలాగో ఉపయోగముండను? నేను చాలా సమయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఇప్పటికీ బయటకు వచ్చారు. చూడు నాయనా, ఇప్పటి వరకు నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను. ఆయనే సమస్తము తెలిసినవాడు. ఆయనకు ఏ కాలంలో ఎలా ఎవరిని అభివృద్ధి చేయదలిచెనో ఆ సమస్తం ఆయన ఎరిగినవాడు. ఇందులో తప్పేమున్నది? ప్రతి జీవి ఆయన మీదే ఆధారపడి ఉన్నది కదా. నీవు ఇలాగ మాట్లాడటం నాకు నచ్చలేదు. ఆ మాటలకు ఆ వ్యక్తి క్రీస్తుగా మారి, హవ్వా, నీ నమ్మకము నిన్ను అభివృద్ధిపరిచెను. నీ వ్యాపారము బాహుగా అభివృద్ధిపరచుతును. 7 చేపలు 3 రొట్టెలు ఎలాగైతే అభివృద్ధిపరచబడినవో అలాగే పచ్చళ్ళ జాడీలు ఎప్పటికీ కూడా తరిగిపోవు. నీవు వాటిని అమ్మే కొద్దీ అభివృద్ధి చెందుతూనే ఉండెను అని దీవిస్తాడు. ఆ మాటలకు హవ్వ చాలా సంతోషపడుతూ, నీవు ఇచ్చటకు రావుట ఒకటి చాలు ప్రభువా. అభివృద్ధి సమయంలో ఆ అభివృద్ధి అదే జరుగుతుంది. సంతోషం నా తండ్రి. క్రీస్తు నవ్వుతూ అక్కడ్నుంచి పరలోకమునకు చేరెను. ప్రభువు దీవించినట్టు అక్కడికి జనులు వచ్చి వాటిని తీసుకెళ్తూ ఉండెను. దాని ద్వారా ఆమె డబ్బు సంపాదిస్తూ సంతోషంగా క్రీస్తుకి ప్రార్థన చేసెను. తండ్రి, ప్రభువా, నా ప్రార్థనను ఆలకించి నన్ను దుఃఖమునందు తొలగించి సంతోషము వైపు నెట్టితివి తండ్రి. నిన్ను నమ్మిన వారికి సుఖమే కాని కష్టం లేదని చాటి చెప్పితివి. సంతోషంగా ఆమె ఆనందాన్ని ప్రభువుకు వ్యక్తపరిచెను. హవ్వ ప్రార్థన చేయుచున్నప్పుడు అక్కడికి సాతాను వచ్చెను. హవ్వా, నీ ఇంతటి ఆనందాన్ని చూసి నేను ఓర్వలేక ఉండుచుంటుని. ఇలాగైనా నిన్ను దుఃఖంలోకి నెట్టిదను అంటూ సాతాను హవ్వకు అనారోగ్యాన్ని కలిగించెను. మరుదినం నుండి హవ్వకు ఆరోగ్యం విషమించటం మొదలాయెను. వ్యాపారం చెయ్యలేని స్థితిలో ఉండెను హవ్వ. హవ్వ ఉన్న చోట మోకరించి ప్రభువును ప్రార్థించటం మొదలుపెట్టెను. నా తండ్రి, ప్రభువా, నేను ఈ దుఃఖాన్ని సేవించలేకపోవుచున్నాను. నేను వ్యాపారం చేయలేని దినము. రోజు గడుపుటకు చాలా కష్టముగా ఉన్నది. నేను ఎవరూ లేని దానిని. కావున నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి అంటూ కన్నీటి ప్రార్థన చేయసాగెను. అది చూచి సాతాను ముక్తుడయ్యెను. సమస్తము పాలించే ప్రభువు జరిగే పరిణామాన్ని గ్రహించి ప్రత్యక్షమగును. సాతానా, నీవు చేసిన కార్యం తగినది కాదు. ఈ కార్యమునకు నిన్ను పాతాళలోకమునకు త్రొక్కివేయపడుచుంటివి. నీ వెకిలి చేష్టల వలన హవ్వ బాధకు గురగుచున్నది. ప్రభువు వృద్ధురాలి దుఃఖాన్ని చూడలేక తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించెను. మరుదినం నుండి హవ్వ
తన యొక్క పచ్చళ్ల వ్యాపారాన్ని కొనసాగించెను. వ్యాపారము సంతోషంగా సాగిపోవుచున్నది. దినములు గడిచెను. ఆ గ్రామంలో ఒక అమ్మాయి దీనస్థితిలో వచ్చుచుండెను. అది చూసి హవ్వాకు బాధ కలిగినది. దాంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా నువ్వు ఇలా వచ్చుచున్నావు? నీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు అంటూ అడిగెను. నా పేరు స్టెల్లా. నాకు ఎవ్వరూ లేరు. నేనొక అనాథను. దిక్కులేని స్థితిలో తినడానికి తిండి లేక వచ్చుచుంటిని అంటూ ఏడుస్తూ ఉండెను. ఆ మాటలు విన్న హవ్వా, అమ్మా స్టెల్లా, నువ్వు ఎటువంటి దిగులు చెందకు. నీకు నేను అండగా ఉండెదను. నేను నా నివాసంలో ఒక్కదాన్నే ఉంటిని. కావున నిన్ను నా సొంత బిడ్డవలె చూసుకుందును. నీవు దిగులు చెందక నాతో రా అంటూ తన నివాసమునకు తీసుకొని వెళ్ళెను. స్టెల్లా హవ్వను అమ్మా అని పిలిచేది. దినములు గడిచెను. స్టెల్లా పచ్చళ్ల వ్యాపారానికి సహాయం చేస్తూ ఉండెను. స్టెల్లా యుక్త వయసుకు వచ్చెను. ఒకనాడు హవ్వ ప్రార్థన చేస్తుండగా అది స్టెల్లా చూసి ఆ ప్రార్థనకు ముగ్ధురాలాయెను. అప్పుడు స్టెల్లా హవ్వాతో, అమ్మా, నాకు ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించు. నేను ఆ ప్రభువును ప్రార్థించెదను. ఆ మాటలకు హవ్వ చాలా సంతోషించి బైబిల్ నియమ నిబంధనల గురించి తెలియజేసెను. ఆ రోజు నుండి ప్రభువు మీద స్టెల్లాకు అమితమైన నమ్మకం ఏర్పడినది. దినములు అలా సాగుతూ ఉండగా ఆ గ్రామానికి చెందిన యాకోబు స్టెల్లాను చూసి వివాహం చేసుకోవాలని అనుకొనెను. మరుసటి రోజు యాకోబు హవ్వా వద్దకు వెళ్లి, నేను స్టెల్లాను ఇష్టపడుతున్నాను. ఆమెని వివాహం చేసుకోవాలనుకున్నాను. నాకు ఎవరూ లేనిచో నేను మీ వద్దనే ఉండేదను. ఆ మాటలకు హవ్వా సంతోషించి వారిరువురికి వివాహం జరిపించెను. వారు చాలా సంతోషంగా ఉండేవారు. దినములు గడుస్తూ ఉండగా హవ్వ వృద్ధురాలు అవటం వల్ల పరలోకమునకు చేరుకొనెను. స్టెల్లా యాకోబులు చాలా దుఃఖానికి గురి ఆయెను. ఆ విధంగా జరిగిన తర్వాత వ్యాపారం గురించి ఇరువురూ కూడా పట్టించుకోవటం మానిరి. మరుసటి రోజు స్టెల్లా ప్రార్థన చెయ్యసాగెను. అయ్యా ప్రభువా, తల్లిలాంటి హవ్వను మీ వద్దకు చేర్చుకున్నారు. నేను దీనస్థితిలో ఉన్నప్పుడు నన్ను బిడ్డగా ఆదరించింది. కాని ఇంతలోనే కనుమరుగవుతుందని నేను ఊహించలేకపోయాను అంటూ ప్రార్థన చెయ్యగా అంతలో ప్రభువు పరలోకము నుంచి భువికి ప్రత్యక్షమాయెను. అమ్మా స్టెల్లా, అందరూ నా బిడ్డలే. వాళ్ళ ఆయుషు తీరింది. పరలోకంలో వారు యెహోవా సేవ చేసుకుంటూ ఉన్నారు. జరిగిపోయిన సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకొని దుఃఖించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించము. హవ్వ ఎక్కడికి వెళ్ళలేదు. మీరు చేసే మంచి పనిలోనే ఆమె ఉంది. కాబట్టి ఆమె నిర్వర్తించిన పచ్చళ్ళ వ్యాపారమును మీరు కొనసాగించము. పరలోకమును ఆమె చూసి చాలా సంతోషించును. ఆ వ్యాపారానికి మీ హవ్వ పేరును ఏర్పాటు చేయము. అలా చేసినచో ఆమె మీ మధ్యనే ఉండును. ఆమె శరీరం మరణించినా ఆమె దేహం మాత్రం ఎప్పటికీ మీలోనే ఉండెను అంటూ ప్రభువు తిరిగి పరలోకమునకు చేరుకొనెను. ఆ మాటలు తన భర్త యాకోబుకు చెప్పెను స్టెల్లా. అప్పుడాయన చాలా సంతోషించి, దైవనిర్ణయాన్ని ఇప్పుడే కొనసాగించదము అంటూ వారు సంతోషించి ఆ కార్యమునకు తగిన ఏర్పాట్లు చేసి ఆ వ్యాపారాన్ని కొనసాగించెను. ఆ వ్యాపారానికి హవ్వ నామమునందు హవ్వ పచ్చళ్ల పేరిట నడిపించిరి. ఆ పచ్చళ్ళు కొనుటకు వచ్చిన మహిళలు, స్టెల్లా, హవ్వ ఏమైనారు? కనిపించడం లేదు. పచ్చళ్ళు మీరమ్మసాగారు. ఇవి ఎలా ఉంటాయో, రుచికరంగా ఉండునో లేదో అని అనగా అప్పుడు స్టెల్లా, మీకు రుచిలో ఏమాత్రం మార్పు ఉండదు. మా అవ్వ పరలోకానికి చేరుకున్నారు. మా హవ్వ ఉన్నప్పుడు తనకి పనిలో సహాయం చేస్తూ నేను పచ్చళ్ళు ఎలా ఏర్పాటు చేయాలో నేర్చుకున్నాను అంటూ పచ్చళ్ళు అమ్మసాగెను. దినములు గడువగా ఆ ఇరువురు సంతోషంగా జీవనం సాగించెను. వారి సంతోషకరమైన జీవనంలో కుమారుడు జన్మించెను. స్టెల్లా యాకోబు ఇరువురు ప్రభు సేవకులు అయినందువల్ల తమ కుమారుడిని ప్రభువు సేవకుణ్ణి చేయాలనుకుంటిరి. దినములు గడువగా తన పేరు పేతురుగా నామకరణం చేసెను.
వారు అనుకున్న విధముగాని దేవుని పట్ల విశ్వాసముగా ఉండెను. తాను యుక్త వయసువాడు ఆయను. పేతురు దేవుని యొక్క సేవలో నిమగ్నమై పాస్టరుగా విధులు నిర్వహించడం ప్రారంభించెను. పేతురు సేవలు చూసి తన తల్లిదండ్రులు చాలా సంతోషించేవారు. అప్పుడు యాకోబు స్టెల్లాతో ఇలా చెప్పుకొనెను. మన కుమారుడు మనమనుకున్న విధంగానే దేవుని సేవ చేయుచున్నాడు. ఆ దేవుని కృప వలన మన కుటుంబం చాలా సంతోషంగా ఉంది. మన కుమారుడికి తగిన అమ్మాయిని చూసి వివాహము జరిపించెదము. సరేనండి. పేతురు ప్రభువు మందిరం నుంచి నివాసానికి చేరుకోగానే అడుగుదాము. ఆ రోజు సంధ్యాసమయం నందు దేవుని సేవ చేసి యాకోబు నివాసమునకు చేరెను. తన తల్లి స్టెల్లా కుమారుడి పేతురుని పిలిచి, పేతురు, నీకు వివాహం జరిపించాలనుకుంటున్నాం. నీ అభిప్రాయం చెప్పుము. మనకు తెలిసిన బంధువులమ్మాయి ఉంది. మాట్లాడి ఘనంగా వివాహం జరిగేందుకు ఏర్పాటు చేస్తాం. మీరు ఇరువురూ కలిసి దేవుని సేవ చేసుకుందురు. అమ్మా, నన్ను క్షమించండి. నాకు వివాహం చేసుకోవాలని ఆలోచన లేదు. ఆ దేవుని యొక్క సేవ చేస్తూ దైవసేవకుడిగా ఉండాలని నిర్ణయించుకుంటుని. మీ నిర్ణయాన్ని కాదన్నందున నన్ను క్షమించండి. నా జీవితం నా ప్రభువుకంకితం అని పేతురు తన వివాహ జీవితానికి స్వస్తి చెప్పి దేవుడి సేవకై ఉండెను. ప్రభువు చేసిన కార్యాలను తెలియచేస్తూ దేవుని సేవ గొప్పతనాన్ని వివరిస్తూ ఉండెను. ఈయన క్రీస్తు మందిరాలను ఏర్పాటు చేసి ప్రభువు చేసిన కార్యాలను తెలియపరచెను. ఇలాంటి కుమారుడికి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులు గర్వపడెను. ఆ ప్రభువు యొక్క కృప ఆ కుటుంబానికి ఎల్లవేళలా సహాయంగా ఉండెను.